నమస్తే, వెల్కమ్ టు లైఫ్ ఇస్ బ్యూటిఫుల్. పిల్లల పట్ల అమ్మ నాన్నకి అపారమైన ప్రేమ ఉంటుందండి. కానీ ఒక్కొక్కప్పుడు క్రమశిక్షణ కూడా కావాలి అని అనుకున్నప్పుడు రెసిడెన్షియల్ స్కూల్లో వేయడం అంటూ జరుగుతుంది. పిల్లలు ఇంట్లో ఆప్యాయతతో పెరగడం మంచిదా, లేకపోతే హాస్టల్స్లో క్రమశిక్షణతో పెరగడం మంచిదా? నిపుణులు ఏమంటున్నారు? లెట్ us see in this episode of Life is Beautiful. పిల్లల ఫ్యూచర్ కంటే ఏవీ ఎక్కువ కాదు. బాగా చదివించాలి, ర్యాంకర్గా నిలబెట్టాలి, క్రమశిక్షణ నేర్చుకోవాలి. ఇవన్నీ కావాలంటే హాస్టల్కి వెళ్ళాలి. ఇది నేటి తరం తల్లిదండ్రుల ఆలోచన. హాస్టల్ అంటే 24 గంటల చదువుల కార్ఖానా. లేచిన దగ్గర నుండి పడుకునే వరకు అన్నీ టైం ప్రకారం సాగిపోతాయి. చదువు, భోజనం, నిద్ర అన్నీ నియమం ప్రకారమే. అమ్మా నాన్నలను చూడాలన్నా, ఓసారి ఫోన్లో మాట్లాడాలన్నా, కాసేపు ఆడుకోవాలన్నా, అలా సేద తీరాలన్నా ఎప్పుడు పడితే అప్పుడు కుదరదు. ఏ చిన్న పని చేయాలన్నా వార్డెన్ పర్మిషన్ కావాలి. భవిష్యత్తులో వారు స్వేచ్ఛగా జీవించటానికే ఇదంతా. కాని సొంతంగా ఆలోచించే అవకాశం మాత్రం ఇవ్వటం లేదు. అంత తీరిక కల్పించటం లేదు. కొందరి పాలిట ఇదే వరం. హాస్టల్ అంటే జైలేం కాదు. నగరం జీవనంలో పరిస్థితులే మనల్ని మార్చేస్తున్నాయి. ఇంట్లో చదువుకునే అవకాశం అందరికీ ఉండదు. పేరెంట్స్ ఇద్దరూ ఉద్యోగస్తులైతే దేనికి సమయం కుదరదు. అయితే హాస్టల్ జీవన విధానం అందరికీ అవసరమేనా? పిల్లల్లో ఎలాంటి మార్పును తెస్తున్నాయో గమనించారా? ఎదిగే వయసులో వారికి అండగా నిలవాల్సిన బాధ్యత లేదా? చెడు స్నేహాలు వారిని దారి మళ్లిస్తున్నాయేమో గుర్తించారా? అనుబంధాలు దూరమయ్యే ప్రమాదం లేదా? అసలు హాస్టల్ అవసరం ఎంతవరకు? లెట్ us డిస్కస్. ఈ అంశంపై మాట్లాడడానికి ఇవాళ మనతో పాటు ఉన్నారు శృతి గడ్డం, హూ ఇస్ మేనేజర్ ఫర్ తెలంగాణ జోన్ ఆఫ్ లీడ్ నేషన్. తను ఒక స్టూడెంట్ ట్రైనర్ కూడాను. నమస్తే అండి, వెల్కమ్ టు ద షో. అట్లాగే మనతో పాటు మిక్స్డ్ ఆడియన్స్ ఉన్నారు, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. శృతి గారు, చాలా మట్టుకు ఇప్పుడు చూడండి, పిల్లలు ఒకప్పుడు గురుకుల సిస్టమ్ ఉండింది. గురువు దగ్గరే ఉండడము, వాళ్ళ ఎడ్యుకేషన్ మొత్తం అయిన తర్వాత అమ్మ నాన్న దగ్గరికి రావడం. ఆ తర్వాత స్కూలింగ్ సిస్టంలో డే స్కూలింగ్ అనేది ఉండేది. అంటే పొద్దున పిల్లలు స్కూల్కి వెళ్ళడము, ఇంకా వాళ్ళ యాక్టివిటీస్ మొత్తం అయిన తర్వాత ఒక 4 గంటలకో 5 గంటలకో ఇంటికి రావడము. ఆ తర్వాత హాస్టల్ సిస్టమ్ అనేది, అంటే రెసిడెన్షియల్ స్కూల్ సిస్టమ్ అనేది స్టార్ట్ అయింది. ఈ రెసిడెన్షియల్ స్కూల్స్లో పిల్లలు అక్కడే ఉంటారు, హాలిడేస్కి ఇంటికి వెళ్తారు. ఇప్పుడు దాని మీద ఇంకొక ఇంప్రూవ్మెంట్ అంటే వీకెండ్ రెసిడెన్షియల్స్ అని వచ్చాయి, వెరిన్ వీక్ అంతా పిల్లలు స్కూల్లో ఉంటారు, వీకెండ్స్ ఇంటికి వెళ్తారు. పేరెంట్స్కి ఇది ఎంతవరకు లాభదాయకం? బికాజ్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ వర్కింగ్ నౌ. చేంజింగ్ లైఫ్ స్టైల్ కానివ్వండి, చేంజింగ్ సొసైటీ కానివ్వండి, చాలా మట్టుకు పీపుల్ సీమ్ టు బి ప్రిఫరింగ్ రెసిడెన్షియల్ స్కూల్స్. సో మీ అభిప్రాయంలో ఈ రెసిడెన్షియల్ స్కూల్ అనేది ఎంతవరకు పిల్లలకి ఇట్ ఈస్ లాభదాయకంగా ఉంటుంది? అండ్ హౌ డు యూ కంపేర్ ఇట్ విత్ హోమ్ స్కూలింగ్? మన పాతకాలంలో గురుకులం సిస్టమ్ అనేదే ఉండేది. అంటే పిల్లలు గురువుల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఎటువంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా ఉట్టి చదువు మీదనే ప్రతిసారి రోజంతా ధ్యాస పెట్టి అలా చదివితేనే మనకు ఒక మంచి చదువు వస్తుంది అనే సిస్టమ్ మన పాతకాలంలో ఉంటుండే. కానీ ఇప్పుడు సొసైటీ చేంజ్ అవుతుంది, మన పేరెంటింగ్ సిస్టమ్స్ చేంజ్ అవుతుంది, స్కూలింగ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ చేంజ్ అవుతుంది. సో అదే సిస్టమ్ ఇప్పుడు మళ్ళీ వస్తుంది. మనం చూస్తే 90s కానీ 80s కానీ ఇంత ఘనంగా రెసిడెన్షియల్ సిస్టమ్ అనేది లేదు. ఫర్ ద పాస్ట్ 1 decade ఈ రెసిడెన్షియల్ సిస్టమ్ అనేది ఎక్కువైతుంది. సో ఎందుకు అనేది మనం ఒకసారి ఆలోచించుకోవాలి. ఇప్పుడు ఒక పిల్లల గ్రోత్, ఎనీ చైల్డ్ గ్రోత్ అనేది 5 dimensional ఉంటుందండి. ఇట్స్ నాట్ ఎ సింగిల్ డైమెన్షన్ గ్రోత్. ఒక చైల్డ్కి ఫిజికల్ గ్రోత్, మెంటల్ గ్రోత్, ఇమోషనల్ గ్రోత్, సైకలాజికల్ గ్రోత్ అండ్ సోషల్ గ్రోత్. ఈ అన్ని 5 రకాల గ్రోత్ వెన్ అ చైల్డ్ ఈజ్ ఏబుల్ టు గెట్ స్ట్రాంగ్గా ఉంటే, దట్ ఈస్ వెన్ ఫ్యూచర్లో తన లైఫ్లో వచ్చే రియల్ లైఫ్ ప్రాబ్లమ్స్ని హ్యాండిల్ చేసుకోగల కేపబిలిటీ ఆ చైల్డ్కి వస్తుంది. We have seen a lot of children ఏదో అనివార్య కారణాల వల్ల వాళ్ళకి హాస్టల్లో పెట్టాలి అని పేరెంట్స్కి ఒక ఇష్యూ ఎదురవుతే పిల్లలు గోయింగ్ టు ఫోబియా, యాంగ్జైటీ, ఫోబియా, వెళ్ళము అని, లేకపోతే దే ఫీల్ లైక్ దే బీన్ విక్టిమైజ్డ్. అమ్మ నాన్నకి నేనంటే ఇష్టం లేదు, అందుకే నన్ను హాస్టల్లో పెట్టారు అని. చైల్డ్ డెవలప్మెంట్ మీద ఎంతవరకు దెబ్బతీస్తుంది? హాస్టల్ అంటే మంచిది కాదు, అదొక పనిష్మెంట్ జోన్ ఏమో, ఒక జైల్ లాగా ఉంటుందేమో అనేది ఒక ప్రీ ఇమేజ్ ఫామ్ అయిపోతుంది పిల్లలకి. దాని తర్వాత మనం పిల్లలకి హాస్టల్లో పెడితే ఆబ్వియస్లీ అట్లాంటి నెగిటివ్ ఫీలింగ్స్ వస్తాయన్నమాట. ఒక న్యూ బార్న్ బేబీ తీసుకోండి, మాటలు బిఫోర్ ద చైల్డ్ స్టార్ట్స్ టాకింగ్. ఆ పిల్లలు వెన్ ద బేబీ క్రైజ్, వెన్ ద బేబీ మేక్స్ సమ్ సౌండ్స్ అండ్ నాయిసెస్, వర్డ్స్ లేకున్నా కానీ బేబీకి ఏం కావాలి అనేది అర్థమైపోతుంది. ద వే ద చైల్డ్ క్రైజ్, ద వే ద చైల్డ్ యాక్ట్స్. ఇన్ ద సేమ్ వే ఇప్పుడు children start acting in a cranky way.
వాళ్ళు చాలా నాటీగా బిహేవ్ చేస్తున్నారు, లేకపోతే డిసిప్లిన్ లేదు, మనం కంట్రోల్ చేయలేకపోతున్నాము అన్నప్పుడు పేరెంట్స్ కొంచెం శ్రద్ధ పెట్టి ఎందుకు ఆ చైల్డ్ ఈస్ బిహేవింగ్ ఇన్ దట్ వే అనేది అర్థం చేసుకోవాలండి. ఎందుకంటే ఇట్ ఈస్ దేర్ చైల్డ్, సో దే కెన్ అండర్స్టాండ్ ద డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద చైల్డ్స్ పర్సనాలిటీ. చాలా నాటీగా బిహేవ్ చేస్తున్నాడు అంటే అది ఇండిసిప్లిన్ కాకపోవచ్చు, ఆ పిల్లవాడికి లోపల ఏదో భయం ఉండొచ్చు, దాన్ని ఆ నాటీనెస్ ద్వారా ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు ఆ పిల్లవాడు. లేకుంటే స్కూల్లో ప్రాబబ్లీ ద చైల్డ్ ఈస్ బీయింగ్ బులీడ్, వాళ్ళ క్లాస్మేట్స్ కానీ హైయర్ సెక్షన్ పిల్లలు కానీ బుల్లీ చేస్తుండొచ్చు, అందుకే ద చైల్డ్ రిబెల్స్. ఆ కోపం అనేది, అది నెగిటివిటీ అనేది మనసులో ఉండిపోతుంది. సో ఇట్లాంటి ఫీలింగ్స్ వలన ఒక పిల్లగాడు డిసిప్లిన్లో లేడు, క్రమశిక్షణ లేదు అన్నప్పుడు హాస్టల్లో పెడితే అదొక సొల్యూషన్ కాదండి. అది ఇట్లాంటి నెగటివ్ ఫీలింగ్స్ని ఇంకా స్ట్రాంగ్గా చేస్తుంది. వన్స్ ద చైల్డ్ కమ్స్ బ్యాక్ హోమ్, పేరెంట్స్తోని ఒక సెపరేషన్, ఒక డిస్టెన్స్ అనేది డెవలప్ అవుతుంది. బికాజ్ ఆ చైల్డ్ ది యాక్చువల్ కాజ్ ఆఫ్ ప్రాబ్లం ఏముందో అది అడ్రస్ కావట్లేదు. నా పేరెంట్స్ నన్ను పట్టించుకోవట్లేదు, నేను హాస్టల్లో కూడా ఐఎమ్ అన్ అవుట్ సైడర్, ఇంట్లో కూడా ఐఎమ్ అన్ అవుట్ సైడర్. సో అట్లాంటి నెగిటివిటీ ఒక చైల్డ్లో వచ్చినప్పుడు వెన్ ద చైల్డ్ గ్రోస్ అప్ టీనేజ్లో, వెన్ ద హార్మోనల్ చేంజెస్ స్టార్ట్ అయినప్పుడు కానీ వెన్ ద చైల్డ్ గోస్ త్రూ దట్ అడాలసెన్స్ పీరియడ్, ఇట్లాంటి నెగిటివిటీ చాలా రాంగ్ వేలో ఎక్స్ప్రెస్ చేస్తారు పిల్లలు. సో ఒక అన్రూలీ చైల్డ్ బిహేవియర్ బాగాలేదు అందుకే హాస్టల్లో ఇస్తాము అనేది దట్ ఈస్ అ వెరీ వెరీ రాంగ్ కాన్సెప్ట్ అండి. సో ద పేరెంట్స్ హ్యావ్ టు అండర్స్టాండ్, కొంచెం శ్రద్ధ పెట్టి ఎందుకు ఇలా చేస్తున్నాడు, యాక్చువల్ రీజన్ ఏంటి, స్కూల్ని విజిట్ చేసి టీచర్స్తో మాట్లాడి అర్థం చేసుకుని ఆ యాక్చువల్ రీజన్ ఏదైతే ఉందో అది సాల్వ్ చేయడానికి ట్రై చేయాలి. అంతేగాని హాస్టల్లో పడేస్తే నా బాధ్యత అయిపోతుంది, హాస్టల్లో మేట్రన్స్ చూసుకుంటారు, ఎప్పుడు ఒక డిసిప్లిన్ ఉంటారు కాబట్టి పిల్లలు ఆటోమేటిక్గా డిసిప్లిన్ వస్తుంది అనేది అనుకోవడం చాలా తప్పండి. మా హస్బెండ్ ఈజ్ అన్ ఆల్కహాలిక్, పిల్లాడు చూస్తూనే ఉన్నాడు, హీ మైట్ గెట్ ఎఫెక్టెడ్, సో దట్స్ ద రీజన్ వై ఐ చోజ్ అ హాస్టల్ అని. మరి కొందరు ఎట్లాగా అంటే మాకు మనస్పర్ధలు బాగా ఎక్కువ ఉన్నాయి, మై చిల్డ్రన్ ఆర్ ఎక్స్పోజ్ టు లాట్ ఆఫ్ ఫైటింగ్ బిట్వీన్ మీ, మై మదర్ ఇన్ లా, మీ అండ్ మై హస్బెండ్. సో అట్లాంటి సిచ్యువేషన్స్లో కూడా హాస్టల్లో పెట్టడం బెటర్ అని అనుకున్నాము అని అంటారు. ఇది ఎంతవరకు సమంజసం చెప్పండి? ఇవన్నీ నార్మల్ థింగ్స్ అండి లైఫ్లో, అదొక్కటే ఫ్యామిలీలో జరిగే విషయాలు కావు అవి. చాలా ఫ్యామిలీస్లో అట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ ఆ పిల్లలు పెద్దగా అయినాక వాళ్ళకి కూడా అట్లాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయొచ్చు. వాళ్ళు ఎట్లాంటి రిలేషన్షిప్లో ఉంటారు, ఎట్లాంటి ఫ్యామిలీలో వాళ్ళ మ్యారేజ్ అవుతుంది అనేది మనం చెప్పలేము. సో మీరు ఒక డినయల్లో పెడితే చైల్డ్ని ఏం చేస్తున్నారు, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ మన ఇంట్లో ఉన్నాయి కాబట్టి హాస్టల్లో పెట్టేస్తే చైల్డ్ సేఫ్గా ఉంటాడు అనే పేరెంట్స్ ఉద్దేశం ఉంటుంది. కానీ యాక్చువల్లీ ఏమవుతుందంటే ఆ రియాలిటీకి దూరంగా పెడుతున్నాం పిల్లల్ని. ఇట్లాంటి సిచ్యువేషన్స్లో ఉన్నప్పుడు పిల్లలు ప్రతి దాంట్లో కూడా పిల్లలకి ఒక లెసన్ ఉంటుందండి, ప్రతిదీ చూసుకొని పిల్లలు ఏదో నేర్చుకుంటారు. సో ఆ ఏజ్లో వాళ్ళకి అర్థం కాకపోవచ్చు అది, కానీ చూసి అవును ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి ఇంట్లో, అయినా కూడా మా అమ్మ మా నాన్న ఫేస్ చేస్తున్నారు, గివప్ చేయట్లేదు, అది ప్రాబ్లమ్స్ అనేది వాళ్ళు సాల్వ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అవన్నీ నోటీస్ చేసినప్పుడు చైల్డ్కి ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది వస్తుంది. ఫ్యూచర్లో ఆ చైల్డ్కి అట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఆ సిచ్యువేషన్ నుండి పారిపోకుండా దాన్ని ఫేస్ చేయాలి. నేను ఇంట్లో ఇట్లాంటి సిచ్యువేషన్స్ అయినా కూడా మా పేరెంట్స్ నాకేం తక్కువ చేయలేదు, నాకు ఎడ్యుకేషన్ ఇచ్చారు అనేది ఫీలింగ్స్, అదొక బాండింగ్ లాగా వస్తుంది. శృతి గారు, ఇప్పుడు హాస్టల్ అంటారు, హోమ్ అంటారు, అన్నిటికీ దాని అడ్వాంటేజెస్ దాని డిసడ్వాంటేజెస్ ఉంటాయి. వాట్ ఆర్ ది అడ్వాంటేజెస్ ఆఫ్ పిల్లల్ని ఇంటి దగ్గర నుంచి స్కూల్కి పంపించడం, అట్లాగే హాస్టల్లో అందులో అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ ఏంటి? మోస్ట్ ఆఫ్ ద ఫ్యామిలీస్ న్యూక్లియర్ ఫ్యామిలీస్ అండి. ఇప్పుడు పాతకాలం లాగా జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ అనేది ఇప్పుడు లేకుండా పోతుంది. మోస్ట్ ఆఫ్ ద ఫ్యామిలీస్ ఆర్ న్యూక్లియర్ ఫ్యామిలీస్. న్యూక్లియర్ ఫ్యామిలీస్లో కూడా 1 child or 2 children, దట్ ఈస్ వాట్ ద నార్మ్ ఇస్. సో ఇట్లాంటి సిచ్యువేషన్లో పేరెంట్స్ వాళ్ళ చైల్డ్ మీద ఎక్కువ శ్రద్ధ పెట్టగలుగుతారు, ఎందుకంటే చిన్న ఫ్యామిలీ కాబట్టి. దట్ ఈస్ వన్ ఆఫ్ ద అడ్వాంటేజెస్. నౌ ఇద్దరు పేరెంట్స్ వర్కింగ్ అన్నప్పుడు అక్కడ కొంచెం ప్రాబ్లం వస్తుంది. అయినా కూడా ఒక ఎఫర్ట్ పెడితే పేరెంట్స్ వాళ్ళ ఇంటికి వచ్చినాక వాళ్ళ షెడ్యూల్ని అడ్జస్ట్ చేసుకుని పిల్లల మీద ఆ కేర్, కంపాషన్, లవ్ ఏదైతే ఆ పిల్లలకి ప్రతి ఏజ్లో పిల్లలకు అటెన్షన్ కావాలండి. ఇప్పుడు కొంతమంది పిల్లలు చాలా రెబెలియస్గా బిహేవ్ చేస్తున్నారు, వాళ్ళకి ప్రతి దాంట్లో కోపం వస్తుంది అంటే ల్యాక్ ఆఫ్ లవ్ అండ్ అఫెక్షన్ కూడా వన్ ఆఫ్ ద రీజన్స్. సో చిన్న ఫ్యామిలీ, న్యూక్లియర్ ఫ్యామిలీస్ కాబట్టి పిల్లల మీద పేరెంట్స్ ఎక్కువ శ్రద్ధ పెట్టి వాళ్ళని కరెక్ట్ వేలో ట్రైన్ చేసే స్కోప్ ఉంటుంది. దట్ ఈస్ అ పాజిటివ్ థింగ్. ఇంకొకటి, ఆ పిల్లలు ఎదిరించే ప్రాబ్లమ్స్ రెగ్యులర్గా వాళ్ళ టీచర్స్తో మాట్లాడుకుంటా, స్కూల్తోని ఇంటరాక్ట్ చేసుకుంటా వాళ్ళ పిల్లలకి ఎగ్జాక్ట్లీ ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనేది పేరెంట్స్ గ్రాస్ప్ చేసుకొని
ఆ పిల్లలకి అట్లాంటి సపోర్ట్ ఇవ్వచ్చు. హాస్టల్ అన్నప్పుడు అదొక గ్యాప్ వస్తుంది అక్కడ, బికాస్ పిల్లలు ఎదిరించే ప్రతి ఒక్క ప్రాబ్లం పేరెంట్స్కి తెలియదు, పిల్లలు చెప్పుకోలేరు. ఎగ్జాంపుల్ అబ్యూజెస్ ఉంటాయి, సెక్షువల్ అబ్యూస్ కేసెస్ కూడా ఉంటాయి హాస్టల్లో. మన సొసైటీ అంత ఓపెన్ కాలేదు, ఇంకా పిల్లలు వచ్చి వాళ్ళ పేరెంట్స్తోని సెక్స్ గురించి మాట్లాడడం కానీ అబ్యూస్ గురించి మాట్లాడడం కానీ మనం ఇంకా అంత ఓపెన్ మైండ్ సెట్ కాలేదు మన సొసైటీది. సో పిల్లలు ఇట్లాంటి అబ్యూజెస్ ఎక్స్పీరియన్స్ చేస్తున్నా కూడా హాస్టల్లో పేరెంట్స్కి చెప్పుకోలేకపోతారు. ప్రతి పిల్లలకి స్పెసిఫిక్ టాలెంట్స్ అనేవి ఉంటాయి. మనం ఇంట్లో ఉన్నప్పుడు పిల్లలు దేని మీద శ్రద్ధ పెడుతున్నారు, వాళ్ళకి ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉందా, స్పోర్ట్స్లో బాగా చేస్తున్నారా, చదువులో ఏ సబ్జెక్ట్ మీద వాళ్ళకి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది అనేది పేరెంట్స్కి తెలుస్తుంది. సో అట్లాంటి ఉన్నప్పుడు పేరెంట్స్ పిల్లల్ని బాగా గైడ్ చేయగలుగుతారు. హాస్టల్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ హాస్టల్ మేట్రన్స్ కానీ వాళ్ళ హాస్టల్ హెడ్స్ కానీ వాళ్ళ మీద డిపెండ్ కావాల్సి వస్తుంది. పేరెంట్స్కి డైరెక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది తక్కువ ఉంటుంది. వాళ్ళు స్కూల్ వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని బట్టి పేరెంట్స్ డిసిషన్స్ తీసుకుంటారు. సో దీస్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ హోమ్ స్కూలింగ్. ఇప్పుడు డిసడ్వాంటేజెస్ అంటే గారాబం ఎక్కువ అండి ఈ మధ్య సొసైటీలో. అగైన్ న్యూక్లియర్ ఫ్యామిలీస్ కాబట్టి పిల్లలు అడిగినంత ఏదేది అడుగుతారో అన్నీ కొనివ్వడం పిల్లలకి. పిల్లలు కొంచెం ఏడుస్తే వాళ్ళు డిసిప్లిన్ చేయకుండా వాళ్ళని ఇంకా ప్యాంపర్ చేయడం. సో దాంతో పిల్లల్లో అగ్రెసివ్నెస్ వస్తుంది, స్టబర్నెస్ వస్తుంది, నాకు కావాలి అట్లాంటి స్టబర్నెస్ ఫీలింగ్, అదొకటి. దట్ ఈస్ ద నెగిటివ్ పార్ట్ ఆఫ్ ఇట్. ద అడ్వాంటేజ్ ఆఫ్ హాస్టల్, చిన్నప్పటి నుండే పిల్లలకి ఒక కరెక్ట్ లైన్లో తీసుకొస్తారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ షెడ్యూల్ అలా ఉంటుంది, మార్నింగ్ ఈ టైంకి లేవాలి. ఇంట్లో 8 o'clockకి లేసినా కూడా సండే అంటే కొంతమంది పిల్లలు 9 o'clock వరకు 9 o'clock ఈవెన్ 10 o'clock వరకు పడుకున్నా కూడా పేరెంట్స్ వాళ్ళని లేపరు. సండేనే కదా ఇట్స్ ఓకే అంటారు. కానీ హాస్టల్లో అట్లాంటి లీనియన్స్ ఉండదు. వాళ్ళకి ఒక మిలిటరీ క్యాంప్ లాంటి ఎన్వైరన్మెంట్ ఉంటుంది. సో దాంతో వాళ్ళకి డెఫినెట్గా డిసిప్లిన్ బాగా డెవలప్ అవుతుంది. అండ్ దాట్ ఫ్యూచర్లో వాళ్ళ కెరియర్లో దట్ ఈస్ గోయింగ్ టు హెల్ప్. ఇంకొకటి, డెవలప్మెంట్ ఆఫ్ అ చైల్డ్ ఆల్సో డిపెండ్స్ ఆన్ ద కైండ్ ఆఫ్ హాస్టల్ దే ఆర్ ఇన్. మనం అన్ని హాస్టల్ ఒక సేమ్ లెవెల్లో ఉంటాయి అనుకోవద్దు. సమ్ హాస్టల్స్ ఆర్ రియలీ గుడ్, సమ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఆర్ రియలీ గుడ్. వాళ్ళు పిల్లలకి కావాల్సిన అటెన్షన్ ఇస్తారు. బట్ నాట్ ఆల్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఆర్ లైక్ దట్. సో పేరెంట్స్ రెసిడెన్షియల్ స్కూల్స్ చూస్ చేసుకున్నప్పుడు కూడా ఆ స్కూల్ వాళ్ళ పిల్లలకి సూటబులా కాదా అని చూసుకొని, ఎస్ దిస్ కైండ్ ఆఫ్ అన్ ఎన్వైరన్మెంట్లో మై చైల్డ్ క్యాన్ గ్రో అనే కాన్ఫిడెన్స్ వస్తే పేరెంట్స్కి, దెన్ ఇట్ ఈస్ ఫైన్. నా ఒక లెవెల్ వరకు పిల్లలు చాలా ఫ్రీడమ్తోని పెరుగుతారు. సడన్గా ఒక చాలా స్ట్రిక్ట్గా ఉన్న హాస్టల్లో తీసుకెళ్ళి వాళ్ళని వేస్తే సెపరేషన్ యాంగ్జైటీ ఒకటి ఉంటుంది. వాళ్ళలో ఉన్న అంత ఎనర్జీ పిల్లలు ఎక్స్ప్రెస్ చేయలేకపోతారు. ఎందుకంటే వాళ్ళకి యాక్టివిటీ టైం ప్రాబబ్లీ 1 hour or 1.5 hours ఉంటుంది. రెస్ట్ ఆఫ్ ద టైమ్ ఇస్ స్టడీ టైం. సో దాంతోనే పిల్లలకి డిప్రెషన్ రావడం కానీ, వాళ్ళ ఉన్న టాలెంట్స్ వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయలేకపోవడం కానీ, ఇట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉంటాయి. మీ అభిప్రాయంలో హాస్టల్లో ఉంచడం బెటరా లేకపోతే ఇంట్లో చదవడం బెటరా? అంటే అన్నీ ఎంజాయ్గా ఉంటుంది, ఇటు చదువు ఉంటుంది, ఆటలు ఉంటాయి, మంచిగా ఉంటుంది ఇంట్లో అయితే. మరి హాస్టల్ అంటే ఎప్పుడు చదువు తప్ప ఇంకేం ఉండదు కదా హాస్టల్. అందుకని మేము ఇంట్లోనే పెట్టి చదివిద్దామని చదివిస్తున్నాం. హాస్టల్ అంటే చదువుకోవటమే, ఇంకా అంటే ఆటలు ఉండవు మామూలుగా. అంటే జనరల్గా కొంచెం నాలెడ్జీ కూడా తక్కువ ఉంటుంది. ఎప్పుడు బుక్ నాలెడ్జే, ఇంకా జనరల్ నాలెడ్జీ కూడా అవసరమే కదా. అందుకని hostel is a better life because we can maintain the punctuality and a good manner, respecting elders. Comparing to home life, hostel is the better. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు శరణ్య అండ్ తరుణ్, బోత్ ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్. ఇద్దరు హాస్టల్లో కూడా ఉన్నారు. శరణ్య, వాట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్ విత్ హాస్టల్? నాకు ఒక చెల్లెలు ఉంది, తను హాస్టల్, నేను హాస్టల్. సో నాకు ఇంట్లో అప్పుడు ఉండాలనిపించదు, ఒకటే ఉంటా కాబట్టి ఉండాలనిపించదు. హాస్టల్ అయితే సమ్మో డిస్ట్రిక్ట్స్లో నుంచి వస్తారు కదా, డిస్ట్రిక్ట్స్ అండ్ ఎలా ఉండాలని తెలుస్తుంది. ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎలా ఉండాలి, ఎలా చదువుకోవాలి, ఎలా ఫ్యూచర్లో సెటిల్ అవ్వాలి అని చెప్పేసి అన్నీ తెలుస్తాయి హాస్టల్ అయితే. ఇంట్లో అమ్మ నాన్న ఉంటారు కదా? అమ్మ నాన్న ఉంటారు, బట్ ఐ నో నీడ్ ఫ్రెండ్స్. నా ఫ్రెండ్స్ ఉండరు కదా అప్పుడు. ఫ్రెండ్స్ లేకుంటే ఎలోన్గా అనిపిస్తుంది. ఒకరున్న ఎన్ని రోజులున్నా ఎలోన్గా అనిపిస్తుంది. అమ్మ నాన్న అంటే ఇక్కడ నుంచి హాస్టల్ నుంచి వెళ్ళిన తర్వాత ఐ కెన్ షేర్ మోర్ ఫీలింగ్స్ విత్ దెమ్. హాస్టల్ చాలా బాగుండేది, ఎందుకంటే ఇంట్లో అంత ఫ్రీడమ్ అనిపించకపోయేది. మా మమ్మీ కూడా ఆఫీస్కి వెళ్ళేది. సో ఐఎమ్ ఎలాన్. ఐ షైన్ మిషనరీ స్కూల్. అందరూ నన్ను చాలా బాగా ఎంకరేజ్ చేసేది. ఫస్ట్ నేను హాస్టల్కి వెళ్ళినప్పుడు 1 month చాలా మిస్ అయిన పేరెంట్స్ని, బాగా ఎందుకు వచ్చా అని చాలా గిల్టీగా ఫీల్ అయ్యా. ఆఫ్టర్ దట్ మిషనరీ స్కూల్ సిస్టర్స్ వాళ్ళు ఎంకరేజ్ చేశారు నన్ను, బాగా చదువుకో, యూ హ్యావ్ సమ్ గుడ్ ఫ్యూచర్. సో ఐ హ్యావ్ స్టడీడ్ వెల్. ఇద్దరు ఇంట్లో అలోన్ అని అంటున్నారు, బట్ స్కూల్లో అయితే డెఫినెట్గా ఫ్రెండ్స్ ఉంటారు కదా.
స్కూల్ కానీ జూనియర్ కాలేజ్ కానీ. సో మనం కొన్ని గంటలే ఇంట్లో ఉంటాము, చాలా మట్టుకు 6 వరకు స్కూల్లోనన్నా లేకపోతే ట్యూషన్స్ అని. సో ఎక్కడొక్కడ మనకు కంపెనీ ఉంటుంది. సో దిస్ ఫీలింగ్ ఆఫ్ అలోన్నెస్ అనేది ఎందుకు అనిపిస్తుంది మీకు? అమ్మ నాన్న ఇంట్లో ఓన్లీ ఈవినింగ్ ఆ టైంకి అమ్మ నాన్న ఆఫీస్ నుంచి కూడా వచ్చేస్తారు. సో ఎక్కడొక్కడ కంపెనీ ఉంటుంది, నాన్న ఏం చేసావమ్మా రోజంతా అని రెగ్యులర్ టిపికల్ క్వశ్చన్స్ ఉంటాయి. అందరూ కలిసి టీవీ చూస్తారు, అందరూ కలిసి భోజనం చేస్తారు. సో వై డూ యూ ఫీల్ అలోన్ బోత్ ఆఫ్ యూ? చదువుకోవడానికి కంఫర్ట్ ఉండదు హోమ్ అయితే. ఇప్పుడు అమ్మా నాన్న ఉంటారు, వాళ్ళకి ఈవినింగ్ అవ్వాలి టీవీ చూడాలనిపిస్తుంది, వాళ్ళకి ఇంకేదైనా చూడాలనిపిస్తుంది. సో వాళ్ళు చూస్తుంటే నేను ఇంకొక దగ్గర చదువుకోలేను. ఆటోమేటిక్గా నా మైండ్ అనేది అక్కడ చూడాలి, వాళ్ళు అది చేస్తున్నారు, నేను అది అక్కడ వెళ్ళాలి, అది చేయాలి అనిపిస్తుంది అనమాట. సో నేను అట్లానే హాస్టల్ సెలెక్ట్ చేసుకున్నాను. తరుణ్ మీరేమంటారు? ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఆల్వేస్ వాచింగ్ టీవీ, ప్లేయింగ్ క్రికెట్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా. సో ఐ ఫెల్ట్ హాస్టల్ ఇస్ ద బెస్ట్. సో డిసిప్లిన్ హాస్టల్లో యూ ఫీల్ ఇట్ ఇస్ బెటర్ దెన్ హోమ్? నాకు వచ్చేసి హాస్టల్ లైఫ్ ఈజ్ బెటర్ అండ్ ఆల్సో ఇంట్లో ఉండి చదవడం కూడా బెటర్. ఎందుకంటే కొన్ని సిచ్యువేషన్స్లో హాస్టల్ బెటర్ అండ్ కొన్ని సిచ్యువేషన్లో ఇంట్లో ఉండి చదవడం బెటర్. చిన్నప్పుడు అయితే 10th వరకు ఇంట్లో ఉండడం బెటర్. ఫర్దర్ స్టడీస్ ఇంకా మనం ఎక్కువ నాలెడ్జ్ గెయిన్ చేయాలి కాబట్టి హాస్టల్ బెటర్. ఫ్యామిలీతో ఉండడమే బెటర్ మేడం. ఎందుకంటే ప్రజెంట్ జనరేషన్ వాళ్ళకి పాతకాలం ఏమీ తెలియదు. మళ్ళీ ఇప్పుడు ఒకవేళ ఎవరైనా మాట్లాడేటప్పుడు ఏదైనా సడన్గా సిచ్యువేషన్ వచ్చి మాట్లాడితే అది ఏంటి అని రివర్స్ క్వశ్చన్ చేసేలాగున్నారు మేడం ప్రజెంట్ జనరేషన్లో. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి హాస్టల్లో ఎప్పుడూ లేను, అందుకని నాకు ఫ్యామిలీ గురించి చాలా తెలుసు. మళ్ళీ హాస్టల్లో ఉండడం వల్ల పేరెంట్స్ యొక్క ప్రేమ అనేది కోల్పోతారు మేడం. ప్రజెంట్ జనరేషన్లో ఫాదర్ మదర్ ఇద్దరు ఎడ్యుకేటెడే, అలాగనేసి పిల్లల్ని హాస్టల్లో ఉంచడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఫాదర్ లేకపోయినా మదర్ అయినా గైడ్ చేసుకోవచ్చు పిల్లల్ని. నాకు తెలిసి ఫ్యామిలీతో ఉండడమే బెటర్ మేడం. నాకు తెలిసినంత వరకు ఇంట్లో చదవడం బెస్ట్. ఎందుకంటే సర్టెన్ ఏజ్ వచ్చేంత వరకు నాలెడ్జ్ పేరెంట్స్ ద్వారానే పిల్లలకు వస్తుంది. తర్వాతకి ఫ్యూచర్లో అంటే డిగ్రీ పీజీ ఆ లెవెల్లోకి వచ్చేసరికి సొసైటీలో నాలెడ్జ్ కోసం మనం హాస్టల్లో అలా ఉంటే ఇంకా ఎక్కువ బయట నాలెడ్జ్ కూడా వస్తుంది. అంటే ఫస్ట్ నుంచి కూడా హాస్టల్లో అయితే బుక్ నాలెడ్జ్ తప్ప జనరల్గా నాలెడ్జ్ ఉండదు, ఆల్రౌండ్ డెవలప్మెంట్ కూడా ఉండదు. పేరెంట్స్ దగ్గర ఉన్నామనుకో ఇంటర్ దాకా ప్రతి ఒక్క నాలెడ్జ్ మనకు తెలుస్తుంది. పేరెంట్స్ ఎలా చూస్తున్నారు, ఎలా ఉండాలి, బయట ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అని తెలుస్తుంది. బయటికి వెళ్ళిన తర్వాతకి సడన్గా మళ్ళీ దీంట్లో కూడా ఎఫెక్ట్ ఉంది. ఇప్పుడు మొత్తం పేరెంట్స్ దగ్గర ఉంటే బయటకు వెళ్ళిన తర్వాత సొసైటీలో ఎలా ఉండాలో కూడా తెలియదు మనకి. అలా అని హాస్టల్లో కూడా ఉండాలి. డిగ్రీ నుంచి హాస్టల్ అయితే కొత్త ఫ్రెండ్స్ మనకి ఇంట్రడ్యూస్ అవుతారు. అంటే డిఫరెంట్ మెంటాలిటీ వాళ్ళు, అంటే ఓహో వీళ్ళతో ఇలా ఉండాలి, వాళ్ళతో ఇలా ఉండాలి, అంటే బయట సొసైటీలో ఎక్కడికి వెళ్ళినా కానీ డేర్గా మాట్లాడడానికి కూడా హెల్ప్ అవుతుంది. అంతేగాని మొత్తం హాస్టల్ వల్లనే లాభం ఉందని ఏమనుకోవద్దు. పేరెంట్స్ సర్టెన్ ఏజ్ వచ్చేంత వరకు పేరెంట్స్ దగ్గర ఉండి చదువుకోవాలి, తర్వాతకే హాస్టల్కి వెళ్ళాలి. కానీ ఫస్ట్ నుంచి హాస్టల్ అనేది ఏమాత్రం చైల్డ్లో డెవలప్మెంట్ అనేది ఖచ్చితంగా ఉండదు. హాస్టల్లో ఉంటే ఎక్కువ నాలెడ్జ్ గెయిన్ చేస్తాము అని. ఎవరి నుంచి నాలెడ్జ్ గెయిన్ చేస్తారు? అందరూ ఉండేది ఒకే ఏజ్ వాళ్ళు ఉంటారు, అందరి మైండ్ సెట్ ఒకేలా ఉంటుంది. సో నాలెడ్జ్ ఎక్కడి నుంచి గెయిన్ చేస్తారు? అటు కాలేజ్ వెళ్ళిన తర్వాత వాళ్ళే ఉంటారు, హాస్టల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళే ఉంటారు. సో వాళ్ళు ఎక్కువ నాలెడ్జ్ గెయిన్ చేయలేం, అంటే లైఫ్ని నేర్చుకోలేరు. లైఫ్లో ఎన్నో ప్రాబ్లమ్స్. సో పేరెంట్స్తో ఉంటే వాళ్ళు ప్రతిదీ ఎలా సాల్వ్ చేస్తున్నారు, ఎలా హ్యాండిల్ చేస్తున్నారు, ఒక ఫ్యామిలీని ఎలా హ్యాండిల్ చేస్తున్నారు, ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఎలా ఉండాలి అనేది సో పేరెంట్స్ నుంచి నేర్చుకోవచ్చు. సో నేను దేని ప్రిఫర్ చేస్తానంటే హోమ్లో ఉండి నేర్చుకోవడమే బెస్ట్ అని నేను హాస్టల్లో చదవాలా, ఇంట్లో చదవాలా? ఎక్కడ చదివినా చదువు అయితే డెఫినెట్గా ఉండాలి, కానీ దాంతోపాటు ఆప్యాయతలు, ప్రేమలు, అభిమానాలు, ఫ్యామిలీ బాండింగ్ కూడా ఉండాలి. సో కొన్నాళ్ళ వరకు ఇంట్లో ఉండి అమ్మ నాన్న ఆప్యాయత పొందిన తర్వాత బయట ప్రపంచం ఎలా ఉంటుందో చూడ్డానికి హాస్టల్లో డార్మెటరీస్లో ఉండడం అనేది సమంజసమని శాస్త్రజ్ఞులు అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ఆన్ ద షో. అట్లాగే ఆడియన్స్కి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ఆన్ ద షో. పిల్లలు హాస్టల్లో ఉన్న ఇంట్లో చదివించిన ఆప్యాయతలు కావాలండి మనకి. పిల్లలు ఆప్యాయతలతో పెరిగినప్పుడు డెఫినెట్గా వాళ్ళు కాన్ఫిడెంట్గా పెరుగుతారు. అట్లాగే లోకజ్ఞానం కావాలి అంటే హాస్టల్ ఉంది కదా. జీవితంలో ఏదో ఒక స్టేజ్లో హాస్టల్లో ఉంటారు, కానీ ఒక మంచి హెల్దీ బ్యాలెన్స్ అనేది మనకి కావాలి. పిల్లల్ని ఆప్యాయతతో పెంచండి, బికాస్ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్.